నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం అసురుడు నవల 7వ భాగాన్ని విందాం. కానీ అమ్మ ఉన్నట్టుండి అడుగుల చప్పుడు వినిపించి నేను మధ్యలో ఆగిపోయాను. అందరం మౌనంగా ఉండిపోయాం. ప్రహస్తుడు, జంబుమాలి వాళ్ళ వెనుకే మారీచుడు లోపలికి వచ్చారు. మా ఏకాంతాన్ని వీళ్ళందరూ భంగం చేశారని మొదట కోపం వచ్చినా అదే సమయంలో సంతోషం కూడా కలిగింది. మా అమ్మని చూడగానే ప్రహస్తుడు వంగి నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు. మారీచుడు తిన్నగా మా అమ్మ దగ్గరకెళ్ళి, చెల్లి, సంబంధం నిశ్చయమైనట్టేనా? చూడు వాడెలా సిగ్గుపడుతున్నాడో అన్నాడు. ఆయన కళ్ళు కొంటెగా మెరిశాయి. ఆయన్ని గొంతు నులిమి చంపాలనిపించింది నాకు. కుంభకర్ణుడు, విభీషణుడు గదిలోకి పరిగెత్తుకుని వచ్చారు. కుంభకర్ణుడు నన్ను వాటేసుకున్నాడు. 2 రోజులుగా గడ్డం గీసుకోలేదులాగుంది. వాడి గరుకు చెంపలు నా ముఖానికి గుచ్చుకున్నాయి. వాడి దగ్గర తాటికల్లు వాసన గుప్పుమంది. సరే, మేం మగాళ్ళం, రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. మీ ఆడవాళ్ళకి అభ్యంతరం లేకపోతే ఇక్కడి నుంచి వెళతారా అన్నాను. నా చెల్లి మూతి ముడుచుకుని బయటికి వెళ్ళింది. అమ్మ బయటికి వెళ్లే ముందు నా దగ్గరకొచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. మండోదరి నవ్వు ఆపుకునేందుకు ప్రయత్నించడం చూసి నా ముఖం ఎర్రబడింది. మయుడు బయటికి పోకుండా అక్కడ ఉన్న వాస్తుకలని చూసి ఆనందించాలని ప్రయత్నం చెయ్యబోయాడు. మారీచుడు ఎంతో దయగా ఆయన్ని గది బయటకి తీసుకుపోయాడు. అంత సౌమ్యంగా ప్రవర్తించడం ఆయన వల్లే అవుతుంది. మేము మౌనంగా కూర్చున్నాం. నిశ్శబ్దం భరించటం కష్టమనిపించి ప్రహస్తుడు మోటుగా ఉండే పాటలు పాడడం మొదలు పెడతాడేమో అని అనుకుంటూ ఉండగానే మారీచుడు తల ఆడిస్తూ కళ్ళు తిప్పుతూ లోపలికి వచ్చాడు. మారీచా, నీ అల్లరి చేష్టలు అయిపోతే మనం కాస్త పని విషయం చూద్దామా అన్నాడు ప్రహస్తుడు. ప్రహస్తుడు తనతో సమాన హోదా కోసం పోటీ పడుతున్నాడని గ్రహించి మారీచుడు చిన్నగా నవ్వాడు. ఆ సముద్రపు దొంగతో బేరం చాలా కష్టమైంది. అతను ఒక పట్టాన దేనికి ఒప్పుకోలేదు. మీకు నేను చెప్పేది నచ్చకపోవచ్చు, కానీ బలాలని సమకూర్చుకునేందుకు మనకి సహాయం కావాలి అని ప్రహస్తుడు ఆగాడు. నా ముఖం తెల్లగా పాలిపోయింది. అతను పెట్టిన షరతులేమిటో నాకు వినాలనిపించలేదు. నాకు యుద్ధం చెయ్యాలని చాలా తహతహగా ఉంది. కానీ వివేకం నన్ను అడ్డుకుంది. మూర్ఖంగా త్వరపడి తెగువ చూపటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని హెచ్చరించింది. ఎంతోమంది అసురులు అందుకే ప్రాణాలు కోల్పోయారని, వాళ్ళ పేర్లు పల్లెపాటల్లో మాత్రమే మిగిలి ఉన్నాయని గ్రహించాను. ప్రహస్తుడు శాంతంగా ఇలా చెప్పాడు. ఇప్పుడు మనం 2 లక్షల స్వర్ణముద్రలు ఇవ్వాలి. 3 నెలలకి ఒకసారి 20,000 స్వర్ణముద్రలు. మన నౌకల్లో అన్నిటికన్నా మంచి నౌకలు 7. మనం పండించే మిరియాలలో 3వ వంతు, ఏలకులు, లవంగాలలో 5వ వంతు, రేవుల్లో మనం వసూలు చేసే రుసుములో 4వ వంతు ఇచ్చుకోవాలి. ఈ చిన్న చిన్న వాటికి మనకి దొరికే ప్రతిఫలం ఏమిటట? నేను వ్యంగ్యంగా అన్న మాటలు ఆ ముసలాయనకి కోపం తెప్పించవని ఆశించాను. మహాప్రభు, మనం ఏమీ అడిగే స్థితిలో లేము అన్నాడు ప్రహస్తుడు నిర్లిప్తంగా. అతను అన్ని రకాల దాడుల నుంచి రక్షణ కల్పిస్తానని అన్నాడు. సముద్రం మీద రక్షణ కోసం దళాలని పంపి సముద్రపు దొంగలు రాకుండా చేస్తానన్నాడు. మళ్ళీ మౌనం తాండవించింది. అందరికీ అది ఇబ్బందిగానే ఉంది. మనసులో లెక్కలు వేసుకోవడం ప్రారంభించాం. మొత్తం ఎంత ఇచ్చుకోవాలో ఎవరికీ స్పష్టంగా అర్థం కాలేదు. కోశాగారంలో ఎంత ధనం ఉందో ఎవరికీ తెలియదు. మా ధాన్యాగారాల్లోనూ గిడ్డంగుల్లోనూ ఎంత ఉందో తెలియదు. పన్ను ఎంత వసూలవుతుందో తెలియదు. అసలు ఆదాయం వివరాలే తెలియవు. యోధులైన మేము అవి మా తాహతుకి తగనివని అనుకున్నాం. ఆ పని చాలా హీనమైనదని, గణకులు చూడవలసిన పని అని భావించాం. శీర్షిక: తీయగా మాట్లాడేవాడు భద్రుడు. ఆ రోజు నేను ఆమె ఇల్లు కనుక్కునేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది. అప్పటికే తప్పతాగి ఉన్నాడు. దారిలో 3 కళ్ళు దుకాణాల్లో ఆగి బాగా తాగాను.
తలుపులని బాదుతూ నోటికొచ్చినట్లు తిట్టసాగాను. మాల తలుపు తెరిచి గిన్నెడు నీళ్లు నా తల మీద కుమ్మరించింది. ఆ చల్లటి నీళ్లు నన్ను కొయ్యబారిపోయేట్టు చేశాయి. అప్పుడు నా నడుముకి ఉన్న పట్టీని పట్టుకొని తడిసి ముద్దై ఉన్న నన్ను ఆమె లోపలికి లాగింది. గదిలోని మంచం దగ్గరికి మేము చేరేసరికి నేను పసిపాపలా ఏడుస్తున్నాను. ఆమె నన్ను బుజ్జగిస్తూ ఓదార్చింది. నేను ప్రేమలో పడ్డాను అని తెలుసుకున్నాను. చాలా కాలంగా ఎవరైనా వచ్చి నన్ను నా ప్రభువు దగ్గరికి తీసుకెళ్తారేమో అని ఎదురు చూశాను. వీధిలో జనం గుంపులు గుంపులుగా నడుస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటున్నారు. రాజకీయాల గురించి, తమ భవిష్యత్తు గురించి చర్చించుకుంటూ వెళ్తున్నారు. నేను కూడా వాళ్ళతో చేరి సామాన్య జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకున్నాను. కానీ నన్ను నా ప్రభువు దగ్గరికి తీసుకుపోయేందుకు ఎవరైనా వార్తాహరుడు వస్తే నన్ను కలుసుకోకుండానే వెళ్ళిపోతాడన్న భయంతో ఎక్కడికి కదల్లేకపోయాను. ఒకవేళ ప్రభువు తానే స్వయంగా వచ్చి నన్ను తన వెంట తీసుకెళ్తాడేమో. నన్ను దగ్గరికి తీసుకుని నేను చేసిన సహాయానికి నాకు ధన్యవాదాలు చెబుతాడు అతను. అదంతా ఆ శివుడి కృప వల్ల సాధ్యమైందని అంటాడు. ఆయన లీలలో నేనొక పావుని మాత్రమే అని అంటాను. నేనలా కలలు కంటూనే ఉన్నాను. కానీ ఎవరూ రాలేదు. నా ముఖం మించి చెమట ధారలు కట్టి నా ఛాతీని తడిపేస్తుంది. అలాగే కూర్చుండిపోయాను. అయినా అక్కడి నుంచి కదిలే ధైర్యం చెయ్యలేకపోయాను. నా ప్రభువు నన్ను మరచిపోయాడు. నాకది నమ్మశక్యం లేదు. ఆయన పనిలో ఉన్నాడు. తన కుటుంబ సభ్యులు వెళ్ళిపోయాక ఆయన నన్ను పిలుస్తాడు. కానీ సాయంకాలం అయ్యేసరికి నా నమ్మకం సడలడం ప్రారంభించింది. నేను నా ముఖం ఆయనకి చూపించేందుకు కూడా భయం వేసింది. నేనెవర్ని? తుచ్చుడిని, చిన్న క్రిమి కీటకం లాంటి వాడిని. నా మీద నాకే ఉమ్మేసుకోవాలనిపించింది. చేసేందుకు పనేమీ లేకపోవటంతో ఒకరోజు నేను కూరగాయలు కొనేందుకు మాల వెంట అంగడికి వెళ్ళాను. వెనక్కి వచ్చేసరికి ఆమె ఇంటి ఆవరణలో ఒక ధనవంతుడు తన గుర్రం జూలని ప్రేమగా నిమురుతూ కనిపించాడు. మేము సమీపించేసరికి అతను మా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. మాల ముఖం సంతోషంతో వెలిగిపోవటం చూశాను. మరుక్షణం ఆమె కూరల బుట్టలు నా చేతికి ఇచ్చి అతనికి దగ్గరికి పరుగెత్తి బార్లా చాచిన అతని బాహువుల్లో కేరింతలు కొడుతూ ఇమిడిపోయింది. ముసురుకుంటున్న చీకటిలో నిలబడి కదల్లేక మ్రాన్పడిపోయి ఆ ఇద్దరూ సిగ్గు లేకుండా ముద్దులు పెట్టుకోవడం చూశాను. చేతులతో కూరల బుట్టలు పట్టుకొని నేనింకా అలాగే నిలబడి ఉండగా వాళ్ళిద్దరూ తమ గూటిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. గుర్రం నన్ను చూసి సకిలించింది. నా మనసు శూన్యంతో నిండింది. నా మీద నాకే విపరీతమైన జాలి వేసింది. జీవితం చేసే అన్యాయం పట్ల కోపము, నిస్పృహ పెరిగిపోయాయి. గుర్రం దగ్గరికి నడిచి కూరలన్నిటినీ దాని ముందు కుమ్మరించాను. మళ్ళీ వెనక్కి అంగడి వీధిలోకి వెళ్ళాను. 3 రోజులు పస్తులు ఉన్నాక ఒక సత్రంలో వంటవాడిగా పని దొరికింది. చలికాలం ముగిసిపోయేసరికి ఒక చిన్న సంఘటన నగరంలో పెద్ద అలజడిని సృష్టించింది. ఆ గొడవలకి ప్రస్తుతం రాజ్యానికి నిర్మాణ నిపుణుడిగా ఉంటూ నిగర్విగా నమ్రతతో తన పని చేసుకుంటూ ఉండే మయుడు కారణమవుతాడని ఎవరూ అనుకుని ఉండరు. కానీ నిర్మాణ కళలో అతనికి ఉన్న ప్రతిభని ప్రదర్శించి ఆయన అసలే ఒత్తిడితో, గాబరాతో, పస్తులతో బతుకుతున్న ప్రజల మనసుల్లోని సున్నితమైన భావాలని దెబ్బతీశాడు. శీతాకాలం ఉదయం ఆకాశం స్వచ్ఛంగా ఉంది. వీధిలో ఏదో గోల అవుతుంటే నాకు మెలకువ వచ్చింది. ఆ గోల భరించలేనంతగా పెరిగిపోయేసరికి కష్టం మీద మంచం దిగాను. బయట ఎవరో గట్టిగా శోకాలు పెడుతున్నారు. ఇంకా నిద్రమత్తు వదలకపోవడం వల్ల నాకు చికాకుగా ఉంది. పెద్దగా ఆవలించబోయి మధ్యలో ఆపేయవలసి వచ్చింది. పైన ఆకాశంలో విమానం, అందులో మయుడు ఎగురుతూ కనిపించారు. ఆకాశంలో ఆ ఎగిరే విమానంతో రకరకాల విన్యాసాలు చేస్తూ ఆయన ఆనందం పొందుతున్నాడు. కింద జనంలో ఆయన చేష్టల వల్ల రేగుతున్న కోపం గురించి ఆయనకి ఏమీ తెలియటం లేదు.
పెద్ద జనసందోహం భయాశ్చర్యాలతో ఆయనని చూసి కేకలు పెడుతున్నారు. అది పుష్పక విమానం. పెద్దాయన మయుడు నిర్మించిన ప్రసిద్ధిగల ఎగిరే యంత్రం. అంటే దాన్ని కనిపెట్టింది ఇప్పుడు ఉన్న మయుడి తాతగారు. ఇలాంటి యంత్రాన్ని మొట్టమొదట రూపొందించి దాన్ని మరింత వృద్ధి చేసే ప్రయత్నం చేసినది కుబేరుడు అని నేను విన్నాను. దానికి అతను ఎవరో మయుడు అనే వ్యక్తి సహాయం తీసుకున్నాడని, ఆ మయుడు గుర్రపు దౌడు పందెంలో అకాల మృత్యువాత పడేసరికి ఆ విమానం తయారు చేసే పనిని ఆ లక్షాధికారి వ్యాపార ప్రభువు మధ్యలోనే వదిలేశాడని అన్నారు. ఇలాంటి యంత్రాన్ని తయారు చేసేందుకు కుబేరుడు అమితమైన ధనం ఖర్చు పెట్టాడు, కానీ దీన్ని ఎగిరేట్టు చెయ్యలేకపోయాడని విన్నాను. నేనలా చూస్తూ ఉండగానే పుష్పక విమానం అందంగా వయ్యారాలు పోతూ రాజభవనం వైపు తిరిగి ఎగురుతూ వెళ్ళిపోవటం చూసి చకితుడినయ్యాను. అప్పటికి కానీ జనం గోల తగ్గలేదు. లోగొంతులతో ఏదేదో అన్నారు. అప్పుడు నా దృష్టి అతని మీద పడింది. మాల ప్రియుడి మీద. అతడు ఒక గోడ మీద ఎక్కి నిలబడి గట్టిగా ఏదో అరుస్తున్నాడు. అతను ఏమంటున్నాడో వినాలని జనాన్ని తప్పించుకుంటూ అతని వైపు నడిచాను. గోల క్రమక్రమంగా పూర్తిగా అణిగిపోయింది. అక్కడక్కడ ఎవరో గొనగడం, రహస్యంగా మాట్లాడడం వినిపిస్తోంది. అంతే. అప్పుడు నా విరోధి కోపంగా అరిచాడు. ఇది పూర్తిగా పనికిమాలిన పని. సోదరులారా, మనకి ఇది అవసరమా? మనం తిండి లేక మాడుతూ ఉంటే మన రాజు విలాసాల్లో తేలియాడుతున్నాడు. జనం అతనితో ఏకీభవిస్తూ గొంతు కలిపారు. రావణుడు మీ కర్మఫలం. అలాంటి రాజు మనకి అవసరమా? లేదు లేదు లేదు. అందరితో పాటు నేను కూడా గొంతు కలిపాను. మీ పిల్లలు పస్తులు పడుకుంటూ ఉంటే కోటలో ఉన్న విదూషకులు గాలిలో ఎగరాలని అనుకుంటున్నారు అని అతను. అందరూ నిశ్శబ్దంగా అయ్యే వరకు లేచి చుట్టూ చూశాడు. అతను దేవతలని ధిక్కరిస్తున్నాడు. దేవుళ్ళు కూడా ఆకాశంలో ఎగరటం లేదు. అలాంటప్పుడు ఈ రాజు ఇలాంటి వెర్రి శాస్త్రజ్ఞులు ఎగిరే యంత్రాలు తయారు చేసేందుకు ధారాళంగా ధనం వెచ్చిస్తున్నాడు. జనం తిరస్కారం ప్రకటిస్తూ ఛీ కొట్టారు. మీ పిల్లలు ఆకలితో చనిపోతే, మీ పొలాలు మీ బంధువుల శవాలతో నిండిపోతే, మీ పశువులు దాహంతో చనిపోతే, మీ రాజు పైన ఆకాశంలో ఎగురుతూ మీ వినాశాన్ని తిలకిస్తాడు. ఎందుకు ఎందుకు ఎందుకు? వేల గొంతులు అతని ప్రశ్నని ప్రతిధ్వనించాయి. ఎందుకంటే రాజుకి మీరంటే భయం. మీలాంటి సామాన్య జనంతో కలవటానికి కిందికి దిగి రావటం అతనికి ఇష్టం లేదు. రావణుడు సిగ్గుపడాల్సిన విషయం అది. అతను రొమ్ము మీద గట్టిగా గుద్దుకుంటూ గట్టిగా హుంకరించాడు. సిగ్గు సిగ్గు. జనం కూడా అదే మాటను వల్లించి గుండెల మీద పిడికిళ్లతో గుద్దుకున్నారు. వరుణుడి వల్ల మీ జీవితాలు చాలా ఘోరంగా తయారయ్యాయని అంటున్నాడు అతను. ఆ వరుణుడు ఎవరు అంటున్నాడు అతను. ఈ వరుణుడు ఎవరు? లంక ప్రజల మీద అతనికి ఏం హక్కుంది? అతనొక సముద్రపు దొంగ. ఇది మీ దురదృష్టం. కాదు కాదు, మీ బలహీనత. అందుకే రావణుడి లాంటి పిరికి పంద మీ రాజయ్యాడు. జనం గుంపు వెనక వైపున గలాభా మొదలైంది. ఏం జరుగుతుందో చూసేందుకు నేను పైకి కిందికి గెంతాను. ఏదో చిన్న కొట్లాట, అంత ముఖ్యమైంది కాదు. అందుకే మళ్ళీ మాట్లాడుతున్న వ్యక్తి వైపు తిరిగాను. మనం రావణుడిని ఇక్కడికి రమ్మని పిలిచామా? వచ్చి మనని పరిపాలించమని కోరామా? లేదు లేదు లేదు, జనం గర్జించారు. ఇంతకు మునుపు పరిపాలించిన రాజు దుష్టుడే, కానీ అతను ధైర్యవంతుడైన దుష్టుడు. అవును అవును, అతను సముద్రపు దొంగలని దేశం ఛాయలకి రానివ్వలేదు. మిమ్మల్ని అతను దోచుకున్నాడు, కానీ అతనికి మనస్సాక్షి ఉంది. మిమ్మల్ని వంగదీశాడు గాని నాశనం చెయ్యలేదు. తన కోసం విలాసవంతమైన జీవితాన్ని ఏర్పరచుకున్న తరువాత మీకోసం తినేందుకు కొంత ఆహారం వదిలాడు. ఈ పిరికి పంద రావణుడు మోసం చేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ తరువాత తన రాక్షస నీతిని మీ మీద బలవంతంగా రుద్దాడు.
పసిపాప నోటి దగ్గర పాలు లాక్కునే రకం. మీ రక్తం తాగుతాడు. తన విలాసాల కోసం డబ్బు సరిపోదనుకుంటే మీ భార్యలని సైతం అమ్మేయగలడు. అతను బలహీనుడు, క్రూరుడు, అన్నిటికన్నా ముఖ్యంగా పిరికిపంద. అతని వాగ్ధాటికి నేను అప్రతిభుడనైపోయాను. అతని ఉపన్యాసం నిర్దుష్టంగా ఉంది. గొంతుని భావాలకి తగ్గట్టు పైకి లేపుతూ, కిందికి దింపుతూ పలికిస్తున్నాడు. హావభావాలు ఆకట్టుకునేట్టు ఉన్నాయి. జనం భావోద్రేకంతో ఊగిపోవటం గ్రహించగలిగాను. లంకాపురి పౌరులారా, లేవండి. మన అసురులకి క్రూరులైన, బలహీనులైన రాజులు అక్కరలేదు. ఈ వంచకుడిని తొలగించి అతని కూటమిలో ఉన్న వారందరినీ సముద్రంలో పారేద్దాం. అప్పుడు వరుణుడితో పోరాడి అతని స్థానం ఏమిటో తెలియచేద్దాం. పదండి. రాజభవనానికి వెళ్ళి ఆ రాక్షసుడిని సింహాసనం మీద నుంచి లాగి కింద పడేద్దాం. పదండి. అందరం హఠాత్తుగా మాటలు ఆగిపోయి నిశ్శబ్దం అలుముకుంది. నెమ్మదిగా అతను ముందుకి పడిపోవడం చూశాను. అతని ఛాతీ ఎర్రబడింది. అప్పటికి గాని అతను తన చేతిలో పట్టుకున్న బాణం కొస నాకు కనబడలేదు. దాన్ని తన ఛాతీలోంచి బయటికి లాగి చేత్తో పట్టుకున్నాడు అతను. జనం భయభ్రాంతులై చూస్తూనే ఉండగా అన్ని వైపుల నుంచి సైనికులు గుర్రాల మీద వచ్చి జనాన్ని కత్తులతో నరకడం ప్రారంభించారు. అక్కడ పరిస్థితి అంతా గందరగోళంగా తయారైంది. రుద్రకుడు గుర్రం మీద వేగంగా రావటం నాకు కనిపించింది. దారిలో వచ్చిన వాళ్ళందరినీ తొక్కుకుంటూ తన నల్లరంగు గుర్రాన్ని ఉపన్యాసం ఇచ్చిన వ్యక్తి వైపు దౌడు తీయించాడు. నేను అక్కడి నుంచి పారిపోవాలనుకున్నాను. కానీ ఏదో ఆకర్షణకి గురయి సంఘటనా స్థలం మధ్యకి చేరుకున్నాను. నా విరోధి చనిపోవడం చూడాలనిపించింది నాకు. అందుకోసం ఎదురుగా పరిగెడుతూ వస్తున్న వాళ్ళ శరీరాలు తగిలి నాకు నొప్పెట్టినా లెక్క చేయకుండా అటుకేసి పరిగెత్తాను. నేను గోడ దగ్గరికి చేరుకునేసరికి ఎంతోమంది నా కాళ్ళు తొక్కేశారు. రుద్రకుడు కోపంతో నిస్పృహతో వణికిపోవటం చూశాను. దెబ్బతిన్న వ్యక్తి రక్తసిక్తమై అక్కడ పడి ఉండడం అతనికి కనిపించలేదు. ఆ కోపంలో రుద్రకుడు ఒక సైనికుడిని తన కత్తిపిడితో కొట్టాడు. దెబ్బ తగిలిన సైనికుడి గాయంలోంచి రక్తం కారుతున్నా లెక్క చేయక మిగతా సైనికులకి తిరుగుబాటుదారుని తక్షణం పట్టుకోమని కర్కశంగా ఆజ్ఞలు జారీ చేశాడు. అతను ఎంతో దూరం వెళ్ళి ఉండడని అన్నాడు. నేను నిరాశ చెందాను. బాణం గురిగా తగిలి ఉండాలని, కొన్ని గంటల్లో అతను ప్రాణాలు కోల్పోవాలని ప్రార్థించాను. కానీ అలాగే జరుగుతుందని నిశ్చయంగా అనుకోలేకపోయాను. జీవితంలో నన్ను అదృష్టం ఏనాడూ వరించలేదు. అప్పుడు నగరంలో చాలా చోట్ల మంటలు లేవడం కనిపించింది. లంక తగలబడుతోంది. దీవిలోని ఆ నగరం అలా తగలబడడం భవిష్యత్తులో కూడా జరగవచ్చని, అదే మొదటిసారి కాదని అనుకున్నాను. శీర్షిక: సముద్రపు దొంగల బెడద. రావణుడు. తిరుగుబాటుని బలాలతో అణగదొక్కండి. దేశద్రోహులనెవరినీ విడిచిపెట్టవద్దు. నా వాళ్ళ నాశనాన్ని కోరుతూ అలాంటి ఆదేశాన్ని ఇచ్చి నేను సముద్రం వైపు తల తిప్పి చూశాను. నా ప్రజల మేలు కోసం అని నాకు నేను సరిదిద్దుకున్నాను. అప్పుడు నా అంతరాత్మ మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ ప్రతి నిరంకుశ ప్రభువు చెప్పింది అదేనని చరిత్రని తిరిగేస్తే తెలుస్తుంది. రావణ అంది. నన్ను వెక్కిరించే నా అంతరాత్మని గొంతు నులిమి చంపేయాలని ఎంతో అనిపించింది. ఒక్కరొక్కరుగా అందరూ గదిలోంచి వెళ్ళిపోయారు. నాకు ఒంటరితనం అనిపించింది. చాలా ఒంటరివాడినని అనిపించింది. దూరంగా బూడిద రంగు ఆకాశంలో పొగ మెలికలు తిరుగుతూ పైకి పోవడం కనిపించింది. అక్కడ కొందరి జీవితాలు కాలిపోతూ ఉండవచ్చు. నేను చాలా న్యాయబుద్ధి, ధర్మాన్ని, నీతిని నిలబెట్టే స్వభావము కలవాడినని అనుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడు అదంతా నా చుట్టూ, నా భవనం చుట్టూ పొగలా కమ్ముకుని ఆకాశంలోకి వెళ్ళిపోతోందన్న భావన కలిగింది. రాజుగా ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభించాను. అప్పుడే అన్నీ కోల్పోయానని అనుకోనక్కర్లేదని నాకు తెలుసు. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంది. ఇంకా ఎంతోమందిని చిత్రహింసలకి గురి చెయ్యాలి. ఎందరి జీవితాలను ధ్వంసం చెయ్యాలి.
నన్ను నేను సమర్థించుకోవలసిన సందర్భాలు ఎన్నో ముందున్నాయి. ఇంకా భయంకరమైన పనులు చెయ్యవలసి ఉంది. అప్పుడే పశ్చాత్తాపానికి గురైన నాయకుడిలా బాధపడాల్సిన అవసరం లేదు. వరుణుడి ఓడలో ఏదైనా చిన్న ఉద్యోగానికి ఖాళీ ఉందేమో? నెమ్మది నెమ్మదిగా నాలో ఏదో కొరవడిందన్న భావం నన్ను ముంచెత్తింది. నా చుట్టూ జరిగే సంఘటనల మీద నా పట్టు ఉండడం లేదు. నా విధిని నేనే అదుపు చేస్తానని అనుకుని ఎక్కువ కాలం అవలేదు. ఇతరుల భవితవ్యాన్ని కూడా నా చేతుల్లోనే ఉంచుకుంటానని అనుకున్నాను. కానీ ప్రస్తుతం కృతజ్ఞత లేని రాజ్యం మాత్రం నాకు మిగిలింది. అది కూడా నన్ను అణిచివెయ్యాలనే ప్రయత్నిస్తోంది. సముద్రం మీదుగా చల్లటి ఉప్పుగాలి తెరవొచ్చి గదిలోని చిన్న దీపాన్ని ఆర్పేసింది. అలలు తీరానికి కొట్టుకుని విరిగిపడడం నాకు వినిపిస్తోంది. సముద్రం మీద నెమ్మదిగా మంచుతెర పైకి లేచింది. దూరాన ఉన్న దీపాలు నృత్యం చేస్తున్నట్టు కనిపించసాగాయి. బహుశా అవి వరుణుడి నౌకలోని దీపాలు అయి ఉండవచ్చు. నా మస్తిష్కంలో ఒక వ్యూహం రూపుదిద్దుకోసాగింది. నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఊరికే కూర్చుని ఉండకూడదు. ఎవరో నా జీవితం గురించి ప్రణాళికలు వేయడం నాకు నచ్చదు. కిటికీ దగ్గర నుంచి ఇవతలికి వచ్చానో లేదో, ఎవరది అంటూ ఒరలోంచి కత్తి బయటికి తీశాను. గుమ్మం దగ్గర మసక వెలుతురులో ఒక చిన్న ఆకారం కనిపించింది. గదిలోని చీకటిలోకి అది వేగంగా ప్రవేశించేసరికి నేను తడబడి ఆ చీకటిలో చూసేందుకు కష్టపడి ప్రయత్నించాను. నేను ఒక మూలకి గెంతి కత్తి తిప్పసాగాను. నా వెన్ను గోడకి ఆంచి ముందు భాగాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. వెన్నుపోటు పొడుస్తారన్న భయాన్ని విడిచిపెట్టాను. మహాప్రభూ, నేను. ఎవరు నువ్వు? నిశ్శబ్దం. వచ్చినవాడు శత్రువు అయినట్టయితే అలా మాట్లాడి తనని తాను బయటపెట్టుకుని ఉండడు. నేను కాస్త స్థిమితపడ్డాను. కానీ కొన్ని క్షణాలే. నిన్ను ఏమీ చెయ్యను, వెలుతురులోకి రా అన్నాను. అడుగుల చప్పుడు వింటూ గుమ్మం దగ్గరికి వస్తాడని అటువైపు చూస్తుండగా ఒక చెయ్యి నా మణికట్టుని గట్టిగా పట్టుకుంది. వచ్చినవాడు నా చెవి దగ్గర రహస్యం చెప్పినట్టు, క్షమించండి మహాప్రభూ అన్నాడు. నేను అతని తొడల మధ్యని కాలితో తన్నబోతుంటే తప్పించుకొని, నేను మీ శత్రువుని కాను, మీ సేవకుడిని, నన్ను నమ్మండి అన్నాడు. వసారాలోని మసక వెలుతుర్లో అప్పుడు చూశాను వాడిని. ఇంతకుముందు వాడిని ఎక్కడో చూశానని అనిపించింది. పాములాంటి ముఖం, పడగ విప్పిన నాగుపాము, కాటు వేసేందుకు సిద్ధంగా ఉన్న విషసర్పం. భద్రుడివా? మీ సేవకుడిని మహాప్రభూ. ఎంత ధైర్యం నీకు? క్షమించండి ప్రభూ, కానీ నేను చెప్పేది కాస్త వినిపించుకోండి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అలాగే నిలబడ్డాను. ఆ క్షణంలో వాడిని చంపేసి ఉంటే చరిత్ర మరో విధంగా ఉండేది. ఆహా, చరిత్ర! అది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. దాని గమనం అదే నిర్ణయిస్తుంది. బహుశా ఏదో ఒక రోజు అంతా నిరర్ధకమనే అనిపించవచ్చు. ఈ యుద్ధభూమిలో రక్తం ఓడుతూ చనిపోబోతూ ఉన్న నేను చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం సృష్టించానని అనుకోవచ్చు. ఒక వీరుడిలా జీవించానని, దుర్మార్గుడిలా మరణించానని, లేదా దానికి పూర్తిగా భిన్నంగా జరిగిందని కూడా అనుకోవచ్చు. కానీ వైభవంగా జీవించానని, గొప్ప మరణాన్ని పొందానని అనుకోవడం కేవలం నా భ్రమే అయి ఉండవచ్చు. ఒక చిన్న రాజ్యపు రాజకుమారుడు రాముడితోనూ అతని వానరసేనతోనూ చేసిన ఈ యుద్ధం నా జీవితాన్ని నాశనం చేసింది. నేను సాధించినదంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. కానీ ఇది మానవజాతి చరిత్రలో ప్రాముఖ్యత ఎంతమాత్రం లేనిదిలా మిగిలిపోవచ్చు. అయినా చరిత్ర గురించి నేనెప్పుడు పట్టించుకోవడం ప్రారంభించాను? చరిత్ర నాతోనే మొదలై నాతోనే ముగిసిపోతుంది. నా అవయవాలని తింటున్న నక్కకి తాను చరిత్రలో ఒక భాగాన్ని కబళిస్తున్నానని తెలిస్తే అది ఆశ్చర్యపోవచ్చు. అయినా దీనివల్ల ఒరిగేదేముంది? ఒకసారి చక్రవర్తిలాగాను, మరోసారి విదూషకుడిలాగాను ప్రవర్తిస్తూ, లేదా ఒకేసారి రెండూ పాత్రలు పోషిస్తూ జీవించిన నా లాంటి తుచ్చుడు ఏం చేశాడో, ఏం చెయ్యడం మర్చిపోయాడో ఈ క్రూరమైన ప్రపంచానికి ఏం పట్టింది? దేనిని లక్ష్యం చేయని జగత్తు
నేను పుట్టకముందు కూడా ఉంది. నేను చనిపోయి మట్టిలో కలిసిపోయాక కూడా దాని అస్తిత్వం కొనసాగుతూనే ఉంటుంది. కానీ అప్పట్లో నాకు అంత జ్ఞానం లేదు. వయసు తక్కువ. ఇప్పుడు వయసు మరీ పెరిగిపోవటం చేత దాన్ని పట్టించుకునే ఓపిక లేదు. అందుకే వాడు చెప్పేది పూర్తిగా విన్నాను. తన గతంలోని చీకటి వీధుల్లోకి, అడ్డదిడ్డంగా అల్లుకున్న వర్తమానం తాలూకు సందుగొందుల్లోకి వాడు నన్ను తీసుకుపోయాడు. వాడు ఏడుస్తూ ఉంటే నేను నిర్లిప్తంగా ఉండిపోయాను. తను జయించాక వాణ్ణి వదిలేసినందుకు నన్ను నిందిస్తూ ఉంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నా విజయానికి కారణం నేను వేసుకున్న వ్యూహం కాదా? దానితో అసలు ఈ మనిషికి ఏమిటి సంబంధం? కాని వాడి మీద నాకు జాలి కలిగింది. నా సవతి అన్న రథం కింద పడి గాయాలతో రాత్రంతా మూలిగిన కుక్కపిల్ల మీద కలిగిన జాలి లాంటిది. వీణ్ణి నేను పెంపుడు కుక్కపిల్లల దగ్గర ఉంచుకోవచ్చు. ప్రహస్తుడి మీద పగ తీర్చుకునేందుకైనా సరే. ఆ ఆలోచనే నాకు ఆనందాన్ని ఇచ్చింది. నేను చిరునవ్వు నవ్వాను. నేను ఒప్పుకున్నానని అనుకున్నాడు. ఆ మూర్ఖుడు భద్రుడు నా కాళ్ళ మీద పడి నా పాదాలను ముద్దు పెట్టుకోసాగాడు. నేను నిర్ఘాంతపోయాను. ఎవరైనా ఇంతగా ఎలా దిగజారగలరు? నా పాదాలని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించాను. కానీ విచిత్రంగా వాడు అలా చెయ్యటం నాకు ఆనందాన్నే కలుగజేసింది. లోపల ఎక్కడో ఎవరో చెక్కిలి గింతలు పెట్టినట్టు సంతోషించాను. అంతలోనే అపరాధభావం ఆ కాస్త సంతోషాన్ని మింగేసింది. వాణ్ణి పట్టుకుని కుదిపాను. వాణ్ణి చూస్తే అసహ్యం వేసింది. నా మీద నాకే వెగటు పుట్టింది. నువ్వు నా అంతరంగ సేవకుడివి. వ్యక్తిగత సహాయకుడి లాంటి గొప్ప పదవులేవీ నీకు ఇవ్వలేదు. నా పనులు చేసి పెట్టే ఉత్త సేవకుడివి అంతే. పెంపుడు కుక్కలాగా మీకు సేవ చేసుకుంటాను మహాప్రభు. నాలో ఏదో కలుక్కుమంది. నా ఆలోచనలని అతను పసిగట్టాడా? నాలో ఉప్పొంగుతున్న ద్వేషాన్ని అతని మనసు గ్రహించగలిగిందా? నా కుక్కపిల్ల, నా ఆట వస్తువు, భద్రుడు. నా దృష్టిలో నేనే దిగజారిపోయాను. లేదు, నేను ఇతన్ని మిత్రుడిలా, నాతో సమానంగా, సరే మరీ సమానంగా కాకపోయినా దాదాపు అలాగే భావిస్తాను. ఒక బానిసకి తన యజమానితో సమానమైన హక్కులా. నేను నవ్వలేక పొట్టచెక్కలై చనిపోతాను. కానీ రావణ, అతని ముఖానికేసి చూడు. ఆ సన్నని చేతులు, బాణలాటి పొట్ట చూడు. అతను నీతో సమానంగా ఉండగలడా? భద్రుడు పనికి మాలినవాడు. నీ పరిపాలనలో ఉన్న అతి నీచమైన వాళ్ళల్లో ఒకడు. కాదు, ఇతను నా అసురజాతి తాలూకు ప్రతినిధి. సామాన్య జనులకి నాకు మధ్య ఉండే వారధి. అతను జనాభిప్రాయాలని నాకు అందజేస్తాడు. అప్పుడు నేను అందరికీ న్యాయం, సమృద్ధి అందేటట్టుగా పరిపాలిస్తాను. నువ్వు ఇక వెళ్ళవచ్చు అన్నాను. వాడు వంగి వంగి నమస్కరిస్తూ నెమ్మదిగా నిష్క్రమించాడు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.